అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. యాక్చువల్గా మీకు నేను ఫ్రైడే నుంచి వీడియో పెట్టడానికి ఏర్పాటు చేస్తున్నాను, కానీ అస్సలు పెట్టడానికి అవ్వట్లేదు. మ్యారేజ్ ఉందని చెప్పాను కదా మీకు. సో దాని గురించి అంతా ఈరోజు వీడియోలో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పటి వీడియోనే నేను రెడీ చేసుకుని పెట్టుకున్నాను, కానీ అప్లోడ్ చేయడమే అవ్వలేదు. ఎందుకంటే ఇంక బయటకు వస్తే కనుక ఇంటర్నెట్ ఉండదు, చాలా స్లోగా ఎక్కుతుంది ఫోన్ అంతాను. సో అందువల్ల నేను మీకు వెంటనే అప్లోడ్ చేయను. బట్ ఈ 3-4 రోజులు మాత్రం మ్యారేజ్ ఎలా జరిగింది, అసలు ఎక్కడ జరిగింది, ఏంటి డీటెయిల్స్ అన్నీ, అసలు మీ అందరూ ఎలా రెడీ అయ్యాము, ఏంటి విశేషాలు అన్నీ మీకు చాలా డీటెయిల్గా సరదాగా వీడియోలో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది మా ఇంట్లో మ్యారేజే కోర్స్. బట్ కొన్ని పాయింట్స్ ఏంటంటే మనం ఎక్కడో ఒకటి కనెక్ట్ అవుతాము, ఇంకొంచెం తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. లేకపోతే ఇలా ప్లాన్ చేస్తారు, ఇలా అరేంజ్మెంట్స్ ఉంటాయా, లేకపోతే ఇలా చిన్న మనం ఇలా మిస్టేక్స్ కాకుండా ఉంటే ఇంకెలా మనం ప్లాన్ చేసుకోవచ్చు, ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అని మీకు ఉపయోగపడుతుందని అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఏదో ఒక ఫంక్షన్ అవుతూనే ఉంటుంది. సో వాటి గురించి చిన్న అప్డేట్స్ నాకు తెలిసినవన్నా ఇస్తూ సరదాగా మీకు కూడా ఈవెంట్ అంతా షేర్ చేయాలని అనిపించింది. బట్ దానికన్నా ముందు మన ఇంట్లో ప్యాకింగ్ నుంచే మొదలు పెట్టాలి కదా. పెళ్ళికి అంటే చాలా ఎంత మనం చేసుకోవాలో ఇవన్నీ వీడియోలో వెళ్ళి మాట్లాడుకుని చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ మధ్య కొంతమంది మీ వీడియోస్ రావట్లేదు ఏంటనే చాలామంది అడుగుతూ ఉన్నారు. అంటే పర్సనల్గా కనిపించిన వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఒకవేళ అలా కనుక మీకు నా నోటిఫికేషన్ రాకపోతే కనుక ఫస్ట్ అన్సబ్స్క్రైబ్ చేసేసుకుని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆన్ చేసుకున్నారంటే, బెల్కి సింబల్ ఆన్ చేసుకున్నారంటే మళ్ళీ నోటిఫికేషన్స్ రావచ్చు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అప్డేట్లు అవుతూ ఉంటాయి కాబట్టి మేబీ అప్పుడు సమ్ టైమ్స్ మిస్ అవుతుందేమో అనుకుంటాను. ఒకసారి కనుక అలా చూడండి, అప్పుడు మీకు మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తాయి, మళ్ళీ చూడగలుగుతారు. పెళ్ళిళ్ళు సీజన్ అంటేనే చాలా ఒక ఉత్సాహంగా అనిపిస్తుంది. అది ఎవరింటికో పెళ్ళనగానే మనకి మామూలుగా అటెండ్ అవ్వాలి, చూడాలి వెడ్డింగ్ అంతా అని ఒకటి ఉంటుంది. మరి మన ఇంట్లోనే పెళ్ళి అంటే అది ఇంకా మామూలుగా ఉండదు. అంటే అసలు ఫంక్షన్ అంటేనే నాలాంటి వాళ్ళకి అనుకుంటాను, కొంతమందికి ఉండకపోవచ్చు ఇంట్రెస్ట్. ఏం వెళ్తాం, పిలిచిన వాటన్నిటికీ వెళ్ళిపోతామా, ఏముంటుంది ప్రతి చుట్టాలు అది అనుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే ఎవరైనా పిలిస్తే సరదాగా వెళ్ళాలి, మనం కూడా కలవాలి, అకేషన్ అంతా ఎంజాయ్ చేయాలి, మంచిగా రెడీ అవ్వాలి, మంచిగా ఫోటోలు తీయించుకోవాలి. లేకపోతే కొంతమంది ఫుడ్ కూడా ఇష్టపడతారు. అబ్బా పెళ్లి భోజనం తిని ఎన్నాళ్ళు అయింది అని అనుకుంటూ ఉంటాం మనమే కదా. అంటే ఒక్కొక్క రకం ఇంట్రెస్ట్ ఒక్కొక్కరికి ఉంటుంది. బట్ ఇవన్నీ ఎందుకు అంటే పెళ్లి చేసుకుంటే పిలిస్తే వెళ్ళిపోవాలా, లేకపోతే ఏదైనా ఫంక్షన్ అంటే ఇవన్నీ మన వాళ్ళు ఎందుకు పెట్టారంటే దూరాలుగా ఉండే వాళ్ళకి ఒక అకేషన్ పేరు చెప్తే మన బంధువులందరం మనం ఒక చోట కలుస్తాము. ఎంతో సందడిగా మనం అందరినీ కలిసి ఎప్పుడెప్పుడో వాళ్ళను కలిసి చాలా రోజుల తర్వాత ఇద్దరికి దూరాల్లో ఏంటంటే గమ్మున వచ్చేవారు కాదు. ఏదైనా ప్రత్యేకమైన పెళ్ళి అంటేనే ఇటు పెద్ద వాళ్ళని అటు పెద్ద వాళ్ళని, అంటే చాలా మేనమామలు చుట్టాలు ఉంటారు కదా, రిలేషన్స్ పెరుగుతాను అందరినీ పిలిచారు. ఎందుకంటే అంతమందిని మనం కలుసుకుంటాము, అదొక సంతోషంగా ఒక వాతావరణము. అందుకనే కలుసుకోవడానికి చుట్టాలను మనం ఎందుకంటే నెక్స్ట్కి అలా మన పిల్లలకి జనరేషన్స్ నుంచి మన బంధుత్వాన్ని నిలబెట్టుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి అకేషన్స్ని ఎక్కువ పిలుచుకుని చేసుకుంటూ ఎవరిని పిలుచుకోకుండా వెళ్ళి చేసేసుకోవాలంటే అది ఎంతో కాదు. మనం ఎదురువాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండాలి, మన పిలుచుడు కూడా వాడు వస్తూ అంతే ప్రేమగా వస్తారంటారు. మా పిల్లలు అంటూ ఉంటారు, అదేంటమ్మా నువ్వు ఎవరు పిలిచినా వెళ్ళిపోతాను రెడీగా ఉంటావు అంటారు. అంటే నా ఇంట్రెస్ట్ అది. నాకేంటంటే ఎవరైనా అకేషన్ పిలిచారంటే సరదాగా చక్కగా వెళ్దాం, మంచిగా టైమ్స్ ఎప్పుడు ఇంట్లో వండుకుంటూ ఇంట్లో తింటూ మన ఫోన్లో మనం చూసుకుంటూ ఏదో కాలక్షేపం చేసేస్తాం. కానీ నలుగురిని కలిసినప్పుడు మన వాళ్ళు మనకున్నారు, సపోర్ట్ మనకుంది, బంధుత్వం అంటే ఇలా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది. మన చుట్టాలందరినీ కలుసుకోవడం, వాళ్ళందరితో మంచిగా టైం స్పెండ్ చేయడం, మంచిగా అంటే నాకు కొంత ఇంట్రెస్ట్ ఏంటంటే ఏదైనా చక్కగా చీరలు కట్టుకోవాలి, జ్యువెలరీ కట్టుకోవాలి, అవన్నీ కూడా ఉంటాయి కదా. సో అసలు ప్రాసెస్ ఏంటి కొన్ని తెలుసుకోవడానికి. ఇప్పుడు పెళ్ళి అనుకో, మన ఇంట్లో రేపు నెక్స్ట్ అరేంజ్మెంట్స్ ఎలా చేశారు, లేకపోతే ఎలా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కొన్ని తెలుసుకోవడానికి. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏదైనా ఒడుగు పని ఉంది, ఎలా చేయాలి ఏంటని తెలియదు. నా వీడియోస్లో చూసి చాలామంది చేసుకున్నాం అక్క అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటివి ఏంటంటే మనకి ఎవరికైనా తెలుస్తాయేమో, కొన్ని ప్రొసీజర్స్ ఏముంటాయి, ఏమేమి లిస్ట్ ఉంటాయి, లేకపోతే ఏదో సంథింగ్ తెలుసుకుంటాము. లేదు మన వాళ్ళని చక్కగా కలుసుకుంటాము, అందరితో మంచిగా ఒక మెమోరీస్ని మనం క్యారీ చేస్తాము. వీళ్ళు మన పిల్లలకి ఏంటంటే చెప్తాం, నాన్న వీళ్ళు మన పెద్దనాన్న పెద్దమ్మ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు. నాకే కొంతమంది ఇంకా సరిగ్గా తెలియదు, మా అక్కకే మా అన్నయ్యకి తెలిసినట్టుగా. నాకు చాలా అంటే మా నాన్నగారి సైడ్ మేనమామలు అవి కొంతమంది నాకు తెలియదు, ఎందుకంటే నేను చిన్నప్పుడు కలిశాను కాబట్టి అంత ఐడియా లేదు. బట్ ఇవన్నీ ఏంటంటే ఒక
అందమైన మెమోరీస్లా అనిపిస్తాయి నాకైతేను. నాకు చాలా ఇష్టం. సో నేను పెళ్ళికి ఏంటంటే మంచిగా ఎప్పుడు కట్టుకునే చీర, మన ఫస్ట్ ఏంటంటే చీరలు తెగించి నగలు తెగించి మొదలెడతాం. అసలు కట్టుకుని చీర కట్టుకోకూడదు, కొత్త చీరలు కట్టుకోవాలి, బాగా రెడీ అవ్వాలి మనం పెళ్ళిలోను అని ఒక ఉత్సాహం వస్తుంది చూసారా, అది హ్యాపీనెస్. ఇవన్నీ ఏంటంటే డబ్బులతోటి దేనితోటి కొనే ఆనందాలు కాదు, మన మనసుకు సంబంధించిన ఆనందాలు అంతే అవన్నీ. అందులో ఏదో చిన్నదో ఒక 100 రూపాయలు 200 చీర, లేకపోతే ఏదో ఒక గొలుసు కొనుక్కుంటాము. కొత్త పట్టు చీర ఈ మధ్య కట్టని పట్టు చీర ప్రత్యేకించి కొనేసేం. మనం పెళ్ళికంటూ వెళ్ళిపోయి ఎవరు పెళ్ళికో అంటే వెళ్ళి కొనేము, కానీ మనం కట్టకుండా ఉన్న కొత్త పట్టు చీర కట్టుకోవాలి అని ఒక ఆనందం ఉంటుంది కదా. ఇవేమి డబ్బులతో వెలకట్టేవి కాదు, చిన్న చిన్న ఆనందాలు అంతే అవన్నీ. సో నేను కూడా ఏంటంటే ఇవి ఆల్రెడీ నాకు పాత జ్యువెలరీ ఉంటే కొంచెం రీమేకింగ్ చేయాలని చెప్పి ఒక 2 తీసుకున్నాను. ఈ పర్ల్స్ యాక్చువల్గా నా దగ్గర ఉన్నాయి, చిన్న చిన్న ముత్యాలు ఉన్నాయి కదా, దాన్ని ఏవైనా లైన్స్ కింద చుట్టిద్దాము అని అనుకున్నప్పుడు ఉట్టిగా చుట్టిస్తే బాగోదు మేడం, ఇలా చిన్న చిన్న పెండెంట్స్ అది వేయండి, అంటే లక్ష్మీదేవి పెండెంట్ కానీ ఏదైనా వేయండి బాగుంటుంది, మీకు 5 లైన్స్లో చేస్తానని చెప్పంటే సో ఇలా చేయించుకున్నాను. ఇది లక్ష్మీదేవి పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేదానికి, దానికి వచ్చి 2000 చేంజ్ వేసింది ఆవిడ. అంటే ఉత్తిగా చుట్టుకుంటే బాగోదని మధ్యలో క్రిస్టల్ బీడ్స్ అనుకుంటా, అవి కొంచెం మంచివి, చాలా షైనీగా ఉంటాయండి. ఈచ్ అండ్ 450 రూపీస్, మీకు 2 లైన్స్ పడతాయి అన్నారు. 900 రూపీస్ అనమాట. మధ్యలో చిన్న చిన్ని ముత్యాల పక్కన ఒక బీడ్స్ అనమాట, షైనీ బీడ్స్, సమ్ సీజెడ్ బీడ్స్ అనుకుంటున్నాను, అవి వేయించానమాట. సో దానివల్ల కాస్ట్ పెరిగింది. అండ్ లక్ష్మీదేవి లాకెట్ మనం ఏ చైన్ కానీ తీసుకొచ్చినా మనం వేసుకోవచ్చు, అదొక 750 రూపీస్. సో వెరసి నాకు 2200 ఎంతో వేసింది ఆ చైన్కి. ఇవన్నీ నా దగ్గర ఉన్న పూసలే. బట్ ఈ గోల్డ్ బాల్స్ కింద ఉన్న చూసారా గ్రీన్కి, డార్క్ గ్రీన్కి వేయించాను కదా, అవి ఒక 350 రూపీస్ గోల్డ్ బాల్స్. ఎంత కాలమైనా మీకు షైన్ అయితే పోదండి అని చెప్పారు. సో అవి మాత్రం జ్యువెలరీ మాత్రం ఎక్స్ట్రాగా మ్యారేజ్ కంటూ తీసుకున్నాను. సో ఫస్ట్ ప్యాకింగ్ మొదలు పెట్టాను. పట్టు చీర అన్నీ, ఎందుకంటే పెళ్ళి అది కూడా ఎక్కడ తిరుపతిలో పెళ్ళి అంటే ఒకసారి మనం స్వామి దర్శనానికి వెళ్ళాలి, ప్లస్ అలాగే పెళ్ళికి రెడీ అవ్వాలి, స్నాతకం ఉంటుంది, ఎదురు సన్నాహం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం మనం కొత్త చీరలు పట్టు చీరలు పెట్టుకుంటాము. బట్ పట్టు చీరలు స్వెట్ పట్టి మనకి పాడవకుండా ఉండడానికి స్వెట్ ప్యాడ్స్, ఎందుకంటే అన్నీ నేను ఈ మధ్యన కొంచెం రీసెంట్గా కుట్టించుకున్నవి కొన్ని బ్లౌజులు ఉన్నాయి, మీకు తెలుసు కదా కంచిలో తీసుకున్నవి, అవి నేను కట్టలేదు. మన సంక్రాంతికి అవి తీసుకున్న చీరలు అవన్నీ ఉంటే అసలు ఏమేమి కట్టుకోవాలి ముందు, ఎప్పుడైనా సరే ఏం కట్టుకోవాలి బీరువా తీస్తే అసలు మనకు ఒక్క చీర కూడా ఏమీ కనిపించదు, అబ్బా ఏమీ లేవని అనుకుంటూ ఉంటాను. మా అమ్మగారిని అడుగుతాను, మా అక్కని అడుగుతాను, చీరలు షేర్ చేసుకుంటాము. అఫ్కోర్స్ అందరింట్లోనే ఇలాగే ఉంటాయేమో, ఓన్గా మన డెసిషన్ తీసుకున్నది ఏంటో అడిగితే తప్ప సాటిస్ఫాక్షన్ అనిపించదు. సో మా అమ్మాయి నేను మాట్లాడుకున్నది సరదాగా వినండి, కొంచెం ఫన్నీగా ఉంటుంది, అందుకని అలాగే ఉంచి ఎడిట్ చేయలేదు. సో చూద్దాం. భోజనం మీరేమందరూ అనుకోవట్లేదు ఏది వేసుకుందామని. ఇదేమో సాయంత్రం పెళ్ళికి కట్టుకుందామని. నువ్వు దీంతో పాటు ఇంకో చీర కూడా కొనుక్కున్నావు కదా, అది ఇంకా శ్రావణ మాసానికి కట్టుకున్నాను. ఇది బాగుంది కదా, మసాలా సగం వచ్చేలా చేయకు. ఆ డబ్బాయి బ్యాగ్లో పెట్టేసుకో. ఇది రాత్రి పెళ్ళికి కదా కంచి పట్టు చీర, కంచిలో తీసుకున్నా అని చెప్పాను కదా, ఇదైతే ఇంకా ఓపెనింగ్ అక్కడే చెయ్యాలి, దర్శనానికి వెళ్తున్నప్పుడు కట్టుకుందామని. తిరుపతి స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు కొత్త చీర కట్టుకుని వెళ్దామని చెప్పని ఇది రెడీ చేసుకుంటున్నాను. సో వీటికి స్వెట్ ప్యాడ్స్ పెట్టేశాను. మమ్మీ నేను ఎంతసేపు వచ్చి మాట్లాడుతున్నాను, మమ్మీ నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు, వెనకాల వాయిస్ ఇవ్వడం మర్చిపోకే. ఇస్తాను. ఇది యాక్చువల్గా మా ముందక్క పెళ్ళికి పెట్టిన చీర, అందరం కలిసి ఇది కట్టుకుందాం అని చెప్పని ఈ చీర పెట్టుకుంటున్నాం, అందరం కలిసి సిస్టర్స్ అందరం కలిసి భోజనాల టైంలో కట్టుకుందాం అని చెప్పని. సో ఇది ఒక ఎక్స్ట్రా శారీ. అండ్ ఇది కూడా మీకు గుర్తుంది కదా, కంచిలో తీసుకున్నాను నేను. సో నెక్స్ట్ డేకి ఏదైనా అవసరం పడితే ఉంటుంది అని చెప్పని ఇది ఒక శారీ పెడుతున్నాను ఎక్స్ట్రా. దాని బ్లౌజ్ ఏది? ఇంక ఇది ఎల్లో కట్టుకోవాలి ఇప్పుడు, ఇంక ఇది వద్దు. అమ్మ నీ సూట్కేట్లో చాలా ప్లేస్ ఉంది, నాన్న బట్టలు కూడా పెట్టేసి 2 తీసుకెళ్తాం. పెట్టవా? ఓ పక్క మీరు జ్యువెలరీ అంతా సెట్ చేశాను. జ్యువెలరీ కాదు, మీకు జ్యువెలరీ కాదు సారీ, లక్కర్స్, క్లిప్పులు, ఏమేం కావాలో, శారీ పిన్స్ మర్చిపోతాం కాబట్టి సో అవన్నీ ఒక చోట పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చి రకరకాల హెయిర్ స్టైల్స్ కోసం సవరం ఒకటి, కొప్పుకి ఒకటి, ఇంకొకటేమో ఫంకీ బన్ ఒకటి. సో ఒక 3-4 అయితే పెట్టాను.
సో ఏదైనా హెయిర్ స్టైల్స్ ట్రై చేయడానికి అని చెప్పని ఇదొకటి. నెక్స్ట్ వచ్చి ఇదిగో చాలా ఇదిగో నా వడ్డాణం పెళ్ళికి పెట్టుకోవడానికి అని చెప్పని ఇది కూడా సర్దుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి ఇలా జ్యువెలరీ ఒక బ్యాగ్ ఉందనుకో, మనకి హ్యాపీగా ఏమేమి పెట్టుకోవాలనుకున్నవన్నీ ఇందులో మా అమ్మాయికి నాకు కావాల్సినంత జ్యువెలరీ ఇలా చిన్న చిన్న పౌచెస్ ఉంటాయి. వాటిలో మనకి ఏం పెట్టుకోవచ్చు అనేది కూడా కరెక్ట్గా కనబడుతుంది. సో మనకి క్లియర్గా తీసుకోవడానికి బాగుంటుంది. ఇంకా దువ్వెన మేకప్కి సంబంధించినవి ఏమైనా ఉంటే అన్నీ ఇలా వీటిల్లో వేసేసుకోవచ్చు. ఒక్క బ్యాగ్ తోటి అన్నీ క్యారీ చేసేయచ్చు మనం. సో ఇదొకటి మెయిన్గా పెట్టుకోవాల్సింది. రేపు హల్దీ ఉంది. సో హల్దీ కోసం ఇది కట్టుకుందాం అని అనుకుంటున్నాను. ఫుల్ బ్రైట్ మ్యాంగో ఎల్లో, మామూలు ఎల్లో కాదు, ఇది దాని బ్లౌజు. రేపు శారీ అయితే ఇది. ఇగో ఇప్పటికి ఇలా బ్యాగ్ సర్దడం అయితే అవుతుంది. ఇంకా వస్తూనే ఉంటాయి, సర్దుతూనే ఉంటాము. అదను బ్యాగ్లో పెడుతున్నా. నెక్స్ట్ ఇంకా టవల్స్, బెడ్షీట్స్ ఏమైనా ఉంటే అవి కూడా పెట్టాలి. ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు పెట్టా. మళ్ళీ మీకు అప్డేట్.